బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. చాలా రోజుల సస్పెన్షన్ తర్వాత, అంటే ఈ సస్పెండ్ అనేది చాలా రోజుల నుంచి కొనసాగుకుంటూ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మీద, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుల మీద ఆమె కొంతకాలంగా గత కొన్ని నెలలుగా విడతల వారీగా వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్టీకి నష్టం చేకూర్చేటువంటి విధంగా ఆమె వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అన్నింటికీ ఇవాళ చెక్ పెట్టినట్టు అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను అధికారికంగా సస్పెండ్ చేస్తూ, బహిష్కరణ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక నోట్ను కూడా విడుదల చేసింది. సో ఆ క్రమంలో భాగంగా ఒకసారి మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతోటి నిర్ణయం తీసుకున్నారు. మనం బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. అధికారికంగా లేఖను కూడా విడుదల చేసిరు. ప్రధాన కార్యదర్శి సోమభరత్ గారు, అలాగే రవీందర్ రావు గారి సంతకాలతో కూడినటువంటి లేఖ ఒకటి బయటకు వచ్చింది. గత కొంతకాలంగా పార్టీకి డ్యామేజ్ కలిగించేటువంటి విధంగా కవిత వ్యవహారం ఉందని చెప్పేసి వారు ఈ లేఖలో పేర్కొన్నారు. అసలు ఫస్ట్ లేఖలో ఏముందో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి లేఖని మనం చూస్తే, పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆ మేరకు పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమభరత్, లీగల్ సెల్ హెడ్ కూడా ఆయన, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సోమభరత్ గారు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు కూడా ఆయన ఉన్నారు. ఆయన అలాగనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మరొకరు టి రవీందర్ గారు ఇద్దరు సంతకాలతో కూడినటువంటి ఒక లేఖ బయటకు వచ్చింది. సో ఇప్పుడు కవిత వ్యవహారం అనేది బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, లోక్సభ తొలగిన తర్వాత, కవిత జైలుకు వెళ్ళిన తర్వాత, జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత వ్యవహార శైలిలో చాలా తీవ్రమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఆమె పార్టీ లైన్లో కాకుండా ఆమె సొంత నిర్ణయాలు, సొంతంగా ఆమె మాట్లాడుతున్నటువంటి తీరు పార్టీని మొదటి నుంచి డ్యామేజ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో ఈ నెల-2 నెలల గ్యాప్లోనే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఆమె తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేసింది, తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒకసారి మనం కవిత గారి ఇష్యూని చూసుకుంటే, ఆమె ఎప్పుడైతే ఆమెకు సంబంధించినటువంటి లేఖ బయటకు వచ్చిందో, ఆ లేఖ బయటకు వచ్చిన కానుంచి కూడా కవిత వ్యవహార శైలి పార్టీకి డ్యామేజ్ చేసే విధంగానే ఉన్నది. ఇది అగ్రనాయకులు ఎవరు మాట్లాడకపోయినా పార్టీలో క్యాడర్ కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఈ అభిప్రాయాన్ని వెలుబుచ్చిరు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పిరు. కవిత వ్యవహార శైలి వల్ల పార్టీకి ఉత్తేజం వస్తున్నటువంటి ఈ తరుణంలో కవిత వ్యవహారం వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈమె మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కింది స్థాయి క్యాడర్లో మాత్రం ఒక అభిప్రాయం అయితే మొదటి నుంచి ఉన్నది. పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే హరీష్ రావు కానీ, లేకపోతే జగదీష్ రెడ్డి కానీ, ఇట్లాంటి అగ్రనాయకులు అందరూ కూడా కవిత విషయాన్ని పెద్దగా మొదట్లో సీరియస్గా తీసుకోకపోయినా, దాని తర్వాత ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తిస్తున్నటువంటి తీరు రోజుకు పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఆమె వ్యవహారం ఉన్నది. కాబట్టి ఆమె వ్యాఖ్యలు కానీ, ఆమె ప్రెస్ మీట్ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా ఉన్నది. కాబట్టి ఆమె పట్ల ఇప్పటికి 2-3 సార్లు చూడనటువంటి ధోరణితో వ్యవహరించిన ఇవాళ ఆమెను నిన్నటి నుంచి చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనపడతా ఉంది. అయితే నిన్న హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించినట్టుగా చెప్పొచ్చు. ఈ లేఖలో మనం ఒకసారి లేఖలో ఉన్నటువంటి విధానాన్ని చూస్తే, కేసీఆర్ గారి పేరు వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి చాలా గౌరవ మర్యాదగా అందులో ఆయన పేరుని రాయడం జరిగింటే, గారు అనేటువంటి పేరును లాస్ట్లో పెట్టారు. కానీ కవిత పేరుని ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీమతి కె కవిత అని చెప్పేసి, అంతే కవిత గారు అనేటువంటి దాన్ని కూడా ఆ పదాన్ని కూడా అక్కడ చేర్చలేదు. అంటే పార్టీలో ఆమె చాలా పార్టీకి తీరని నష్టాన్ని చేసింది, తీరని ఇబ్బంది చేస్తుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ టైంలో పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమన్నా పార్టీలో లోపాలున్నా, లోపభూయిష్టమైనటువంటి వ్యవహారం ఉన్నా దాన్ని సరిచేసుకొని ముందుకు అవసరం ఉంటుంది. ఈ టైంలో పార్టీని డ్యామేజ్ చేసేటువంటి విధంగా, పార్టీకి నష్టం చేసేటువంటి విధంగా ఆమె వ్యవహారం, ఆమె మాటలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పిగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.